మనం ఈరోజు పాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో విడదీయరాని అనుబంధం ఉన్నవి. శరీర ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అందించేవి. శరీరానికి కావాల్సిన కీలక పాత్ర పోషించే ప్రోటీన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ పాలు. ఎదిగే పిల్లలకు, మహిళలకు అవసరమయ్యే కాల్షియం పోషకాలను గుదిగుచ్చినట్లు అందించేవి. ఆ మాటకొస్తే పసికందులకు మొదటి 6 నెలలు పాలే సంపూర్ణ ఆహారం. అంతేకాదు, ఉదయం నిద్రలేస్తూనే ఓ కప్పు కాఫీనో, ఓ కప్పు టీనో వేడివేడిగా గొంతు దిగందే దినచర్య మొదలు కాదు. అలాగే కొంతమందికి ఓ కప్పు వేడివేడి పాలు తాగందే బుర్ర పని చేయదు. భోజనాల వేళ డైనింగ్ టేబుల్పై పెరుగు గిన్నె లేకపోతే చాలామందికి కోపం నశాలాన్ని అంటుతుంది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని తినే వేళ కమ్మటి రుచి సువాసనతో నోరూరించే నెయ్యి లేకపోతే ముద్ద దిగుతుందా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? క్షీరం నుంచే కదా. ఇలా పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అది క్షీర సముద్రం కదా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నాం. మరి పాల వినియోగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం అంటున్నారు పరిశోధకులు. అపారమైన విలువలున్న పాలను భారతీయులు ఎంతవరకు పొందుతున్నారు? బాల్యమైన, యవ్వనమైన, వృద్ధాప్యమైన అపోహలు కారణంగానూ పాలను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదంటున్నారు పరిశోధకులు. శీతల పానీయాలు, మినరల్ వాటర్ ధరలతో పోలిస్తే పాలు చౌక. అలాగే బటర్ మిల్క్ తక్కువ ధరకు దొరుకుతుంది. ఏ విధంగా చూసినా పాల వినియోగమే చౌక. ఆరోగ్యం కూడా. భారతీయ సాంప్రదాయంలో పాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడి నివాసం పాల సముద్రం. మందర పర్వతంతో పాలను చిలికినప్పుడే అమృతం పుట్టింది. పాలతో దేవుణ్ణి అభిషేకిస్తారు. వెంకటేశ్వర స్వామిని ఎవరూ గుర్తించకముందు పుట్టలో ఉండి రోజు ఆవు ఇచ్చే పాలనే తాగాడు. పాలలో కొంచెం చక్కెర వేసి ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్టే అని పెద్దలు అంటారు. అన్నప్రాశన నాటి ఆవు పాల క్షీరాన్నంతో పసివాడి భోజనం మొదలవుతుంది. గృహప్రవేశంలో పాలు పొంగించాల్సిందే. నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తాం. పంచారామాల్లో క్షీరారామం ఒకటి. ఇలా పురాణాల కాలం నుంచి దేశంలో అత్యధికంగా లభిస్తున్న పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం గురించి విడిగా చెప్పనక్కర్లేదు. పాల ఉత్పత్తుల్లోని ప్రోటీన్ చాలా నాణ్యమైంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలలోని ఖనిజాలన్నీ పోషక శక్తిని అందించేవి. కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డితో కలిసి ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ ఏ, విటమిన్ డి, థయామిన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఐరన్ పాలలో తక్కువగా ఉంటాయి. ఎవరికైనా సరే పాలను మించిన ఎనర్జీ డ్రింక్ లేదు. పాలల్లో సత్వర శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల కండరాలకు మంచిదని, 18 ఏళ్లలోపు పిల్లలు రోజుకు కనీసం 1/2 లీటర్ పాలు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. పాలలోని విటమిన్ డి రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న రుగ్మతలు రాకుండా కాపాడుతుంది. ఎదిగే పిల్లలకు పాలలోని కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. రోజు పాలు తాగే చిన్నారుల్లో కాల్షియం లోపం ఉండదు. కాల్షియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు పాలు తాగే పిల్లలు పెద్దయ్యాక గుండె ఇటవు వ్యక్తులవుతారు. హృద్రోగ సమస్యలుండవు. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతక్షయం, పిప్పిపళ్ళు వంటి ఇబ్బందులు దాదాపుగా ఉండవు. పాలలోని విటమిన్ డి కంటి చూపుకు శ్రీరామ రక్ష. పాలలోని జింక్ పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది.
అవసరమైన పోషక విలువలు అందుతున్నప్పుడే పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పాలు తాగడం అలవాటు చేయాలి. పెరుగు అన్నం తినేలా, మజ్జిగ తాగేలా ప్రోత్సహించాలి. పాలలోని కమ్మదనం ఏమిటో తెలియజేయాలి.